హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇందులో వచ్చేసి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాటిక్ లైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, మెయిన్‌లీ లైటింగ్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. నేచురల్ లైటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్. సో, బేసిక్‌గా నేచురల్ లైటింగ్ అంటే మనకి సన్ నుంచి గానీ, లేదా మూన్ నుంచి గానీ, లేదా ఫైర్ నుంచి కానీ, లేదా ఒక స్టార్మ్ నుంచి గానీ, ఎనీథింగ్ నేచురల్‌గా వచ్చేదాన్ని నేచురల్ లైట్ అంటారనమాట. సో, ఆర్టిఫిషియల్ లైటింగ్ వచ్చేసరికి బిల్డింగ్ లైట్స్ గానీ, లేదా క్యాండిల్ లైట్స్ గానీ, లేదా పార్టీ లైటింగ్ గానీ, లేదా స్ట్రీట్ లైట్స్ గానీ, సో, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ లైటింగ్‌లోకే వస్తదనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చి యాంబియంట్ లైటింగ్. సో, యాంబియంట్ లైటింగ్ అనేది ఎక్కువ ఒక స్పెసిఫిక్ గ్లోని సీన్‌కి యాడ్ చేయడానికి ఈ యొక్క యాంబియంట్ లైటింగ్ అనేది వాడుతూ ఉంటారనమాట. అది ఎలాగైనా అవ్వచ్చు. లైక్ నేచురల్ లైట్ అన్నా యూజ్ చేయొచ్చు. లైక్ ఎగ్జిస్టింగ్ ఆర్టిఫిషియల్ లైట్ ఏదైనా ఎలక్ట్రిసిటీతో వాడిన లైటింగ్ అన్నా, ఏదన్నా ఏ సోర్స్ అన్నా యూజ్ చేసి ఆ సీన్‌ని లైటింగ్‌తో హైలైట్ చేసేదాన్నే ఈ యాంబియంట్ లైటింగ్ అంటారనమాట. సో, సీన్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ మూడ్‌ని చేంజ్ చేస్తుందనమాట. క్యారెక్టర్స్ గానీ, ఆబ్జెక్ట్స్ గానీ హైలైట్ అవ్వాలన్నా, ఆ లుక్ అండ్ ఫీల్ అనేది బాగా కనపడడానికి ఈ యాంబియంట్ లైటింగ్ అనేది కొంత కాంట్రిబ్యూట్ అనేది చేస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే, ఈ సీన్‌లో లైటింగ్ వచ్చి ప్రతిదీ ఆర్టిఫిషియల్ సోర్స్ నుంచి యూజ్ చేసేసారనమాట. మనం ఈ ఎన్వైర్న్మెంట్‌ని యూజ్ చేస్తే ఇదొక ఔట్‌డోర్ ఎన్వైర్న్మెంట్‌లో తీసిన సీన్. సో, ఫిల్మ్ మేకర్స్ బేసిక్‌గా ఔట్‌డోర్ సీన్స్ ఎక్కువ చేసేటప్పుడు ఈ యొక్క యాంబియంట్ లైటింగ్ సెట్ చేయడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్బ్స్ అండ్ జెల్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ కలర్ యొక్క ఇంపాక్ట్ మనకి ఆ స్క్రీన్ మీద ఎలివేట్ అవ్వడం కోసం ఈ యొక్క ఇంటెన్సిటీని అనేది పెంచి, లైటింగ్ యొక్క ఇంటెన్సిటీని పెంచి ఒక డిజైర్డ్ లుక్ అనేది ఆ సీన్ క్రియేట్ చేస్తారనమాట. సో, దీన్నే యాంబియంట్ లైటింగ్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చి బూకీ లైటింగ్ లేదా బూకా లైటింగ్ అని కూడా అంటారు. సో, ఫిల్మ్ మేకింగ్‌లో ఈ బూకీ లైటింగ్ అనేది ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్‌లో గానీ, ఫోర్‌గ్రౌండ్‌లో గానీ, ఔట్ ఆఫ్ ఫోకస్‌లో ఉన్న లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తారనమాట. బికాజ్ విజువల్లీ ఒక ప్లెజెంట్‌నెస్ అనేది ఆ సీన్‌కి యాడ్ అయితుంది. అందుకని ఈ బూకీ లైటింగ్ అనేది కొన్ని సీన్స్‌లో వాడుతూ ఉంటారనమాట. లైక్ కొన్ని కీ ఎలిమెంట్స్‌లో ఈ బూకీ లైటింగ్ అనేది వాడుతుంటారు. అండ్ ఎక్కువ నైట్ సీన్స్‌లో వాడుతుంటారనమాట. లైక్ నైట్ సీన్స్‌లో లైట్స్ అనేవి ఎక్కువ వేయడం వల్ల సిటీ లైట్స్ గానీ, స్ట్రీట్ లైట్స్ గానీ, సో, ఆ షార్ప్‌నెస్ ఆఫ్ ఫోకస్ అనేది సబ్జెక్ట్ మీద బావుంటుందనమాట. సో, అది ఔట్ ఆఫ్ ఫోకస్ చేయడం వల్ల అండ్ విజువల్‌గా కూడా చాలా బాగా కనపడుతుంది సీన్ అనేది. సో, అందుకని ఎక్కువ ఈ బూకీ లైటింగ్ అనేది వాడుతూ ఉంటామనమాట. సో, ఈ బూకీ లైటింగ్ వాడేటప్పుడు సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం చాలా ఆర్టిఫిషియల్ లైట్స్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి వాటిని ఔట్ ఆఫ్ ఫోకస్ చేసి చేస్తుంటారనమాట. బికాజ్ ఆ సీన్ అనేది ఎలివేట్ అవ్వడానికి. అండ్ అలానే లైట్ షేప్స్ అండ్ కలర్స్ కూడా చూసుకుంటారనమాట. బేస్డ్ ఆన్ ద కలర్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు కలర్స్ కూడా చూస్ చేసుకుంటారు. అండ్ అలానే షేప్స్ మోస్ట్‌లీ సర్కిల్ ఉంటుంది. బట్ వాళ్ళు చూస్ చేసుకునే బ్లేడ్స్ బట్టి లెన్స్‌లో అది మారొచ్చు. బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా. అండ్ అలానే ఎక్కువ క్లోజప్ షాట్స్‌లో కూడా యూజ్ చేస్తుంటారు. బికాజ్ ఆ సబ్జెక్ట్ మీద టైట్ ఫోకస్ పెట్టడం వల్ల సో, విజువల్‌గా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. బికాజ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆ లైటింగ్‌తో సెపరేట్ అయ్యి క్యారెక్టర్ డెప్త్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చి కలర్ టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. సో, కలర్ టెంపరేచర్ అనేది ఫిల్మ్ మేకింగ్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. బికాజ్ కలర్ టెంపరేచర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఆ సీన్ యొక్క ఎగ్జాక్ట్ మూడ్ అనేది ఆడియన్స్‌కి ఎగ్జాక్ట్‌గా కన్వే అయ్యేలాగా ఈ కలర్ టెంపరేచర్ అనేది వాడతారనమాట. ఓన్లీ సర్టెన్ సీన్స్‌లో మాత్రమే ఈ కలర్ టెంపరేచర్ వాడతారు. సో, నార్మల్‌గా ఈ కలర్ టెంపరేచర్ అనేది కెల్విన్ స్కేల్‌లో కొలుస్తారనమాట. 1000 స్కేల్ నుంచి 10,000 స్కేల్ వరకు ఉంటుంది. సో, ఈ 2000 స్కేల్ అనేది లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ లైట్స్ గానీ, లేదా సన్‌లైట్ గానీ, ఒక వార్మ్ కలర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే 1000-3000 కెల్విన్‌లోకి వస్తాయన్నమాట. సో, బ్లూ జెల్ అనేది వైట్ బల్బ్ బ్లూ జెల్ అనేది వాడి సో, ఆ కెమెరాకి కలర్ టెంపరేచర్ అనేది సెట్ చేసి పెడతారనమాట. లైక్ మరీ టూ వార్మ్‌గా, టూ బ్రైట్‌గా కనపడకుండా లేదా టూ డార్క్‌గా, స్కైగా కనపడకుండా ఈ యొక్క వైట్ బ్యాలెన్స్ అనేది వాడుతూ ఉంటారనమాట. బ్లూ లైట్స్, స్కై లైట్స్ ఏదన్నా డీప్ షేడ్, డార్క్ షేడ్ స్కై లైటింగ్స్ కావాలంటే 8000-10,000 కెల్విన్స్ వరకు వెళ్తారనమాట. సో, బేస్డ్ ఆన్ ద కెల్విన్స్ ఈ కలర్ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటదనమాట. అండ్ బేస్డ్ ఆన్ ద మూడ్ బట్టి, సీన్ బట్టి మనం ఆ కెల్విన్ అనేది సెట్ చేసుకొని ఆహ్, సో, ఆ కలర్ అనేది సీన్‌కి యాడ్ చేయొచ్చనమాట. సో, అలానే ఎక్కువ ఈ కలర్ టెంపరేచర్ యూజ్ చేసేటప్పుడు వైట్ బ్యాలెన్స్‌ని కూడా యూజ్ చేస్తుంటారు. బికాజ్ బ్యాలెన్స్ చేయడానికి మరి నేచురల్ లుక్ అనేది రావడానికి విత్ ద వైట్ బ్యాలెన్స్ ఈ కలర్ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసి చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చూస్తే సో, మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఈ సీన్ వచ్చేసి సీటీబీ యూజ్ చేసి కలర్ టెంపరేచర్ అనేది పెంచారనమాట. సో, ఈ సీటీబీ యూజ్ చేయడం వల్ల లైక్ ఆ బ్లూ టింట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి కూల్ అట్మాస్ఫియర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చనమాట సీన్‌లో.
అండ్ అలానే కొన్ని సిచ్యువేషన్స్లో మల్టిపుల్ లైట్స్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఈ సీన్లో వచ్చి చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఈ సీన్లో యూస్ చేశారు. లైక్ డార్క్ కానీ లైట్ కానీ ఎవ్రీ టింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కొన్ని సీన్స్లో మాత్రం మిక్స్డ్ ఆఫ్ లైట్ సోర్సెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. సో కొన్ని సీన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం డిఫరెంట్ కలర్ టెంపరేచర్స్ని మిక్స్ చేసి ఆ సీన్ ఎలివేట్ చేస్తారు అనమాట. సో దీన్నే కలర్ టెంపరేచర్ అంటారు. సో షిల్అవుట్ లైటింగ్. సో షిల్అవుట్ లైటింగ్ అనేది బేసిక్గా ఒక సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ ఇంటీరియర్ డీటెయిల్స్ లేకుండా ఒక సాలిడ్ కలర్ ఫిల్ చేసి బ్యాక్ సైడ్ లైటింగ్తో సబ్జెక్ట్ని ఎలివేట్ చేసి దాన్నే షిల్అవుట్ లైటింగ్ అంటారు. సో మోస్ట్లీ ఈ బ్యాక్ లైట్ పొజిషన్ అనేది వెరీ స్ట్రాంగ్ లైట్ సోర్స్ ఉంటుందన్నమాట. అది సన్ అవ్వచ్చు, లైక్ న్యాచురల్ లైట్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ లైట్ అవ్వచ్చు. బట్ ఆ లైట్తోనే సబ్జెక్ట్ అనేది హైలైట్ చేస్తారనమాట. ఐదర్ అది పర్సన్ అవ్వచ్చు లేదా ఆబ్జెక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ సీన్స్ ఎక్కువ వచ్చేసి స్పెసిఫిక్ ఎమోషన్ కన్వే చేయడానికి ఇలాంటి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఈ సీన్ వచ్చేసి RRR సినిమాలోది. ఈ సీన్ లో డార్క్ షాడోలో ఉన్న మనకి ఆ సీన్ అనేది చాలా ఎంఫసైజ్ అవుతుంది అనమాట. సో బికాస్ ఈ యొక్క షిల్అవుట్ లైటింగ్ అనేది యూస్ చేయడం వల్ల న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో దీన్నే షిల్అవుట్ లైటింగ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి సినిమాటిక్ జెల్స్. సినిమాటిక్ జెల్స్ ని కలర్ జెల్స్ లేదా సింప్లీ జెల్స్ అని కూడా అంటారు. కొన్ని ట్రాన్స్పరెంట్ కలర్ షీట్స్ అనేవి వైట్ బల్బ్స్ కానీ లేదా లైట్స్ కానీ వేసి ఈ ఎఫెక్ట్ అనేది తెప్పిస్తారు అనమాట. దీన్నే సినిమాటిక్ జెల్స్ అంటారు. మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చి సెపరేషన్ ఆఫ్ లైట్ సోర్సెస్ అనమాట. అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ విజువల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆ సీన్ అంతా ఒక సినిమాటిక్ జెల్ కలర్ యూస్ చేసి చేశారనమాట. ఫైనల్గా ఈ సినిమాటిక్ జెల్స్ ఎందుకు యూస్ చేస్తారు అంటే ఒక ఎఫెక్టివ్ సీన్కి కలర్ బ్యాలెన్స్ని యాడ్ చేయడం కోసం ఈ యొక్క జెల్స్ అనేవి వాడతారు అనమాట. లైక్ అంటే అది ఏదన్నా ఇవ్వచ్చు, లైక్ ఒక ఇంటెన్సిటీ పెరగడానికి కావచ్చు, ఎమోషన్ పెరగడానికి కావచ్చు, యాక్షన్ సీన్స్లో కావచ్చు, ఏదైనా సీన్ని ఆ కలర్తో ఎలివేట్ చేయడానికి ఈ కలర్ జెల్స్ అనేవి వాడతారు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.